హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నా. ఈరోజు ఎందుకో తెలీదు 5:30 నుంచి అస్సలు నిద్ర పట్టట్లేదు. కదులుతూనే ఉన్నా. వర్షం పడుతుంది నైట్ అంతా. ఇంకా హవి కూడా నాతోనే లేచిపోయాడు ఈరోజు. ఇంకా నేను ఫ్రెష్ అయ్యే టైం కూడా నాకు ఇవ్వలేదు హవి గారు. ఇక 2 చేతులకు 2 వాచీలు తగిలిచ్చేసుకొని తల క్యాప్ పెట్టేసుకొని ఇక గందరగోళం చేస్తున్నాడు. అసలు అదేంటో జశ్వంత్ ఉంటే చాలు అన్నం తినట్లా, టిఫిన్ కూడా చేయట్లేదు. అప్పటికే టైం 8:30 దాకా అయిపోతుంది. అయినా సరే కూడా అస్సలు తినడంట. నేను ఇల్లంతా క్లీన్ చేసేసి ఈరోజు సేమియా ఉప్మా చేసుకుందాం అనుకుంటున్నా. మీరు చెప్పారు నాకు వేరే ప్రాసెస్లో చెయ్యండి అని చెప్పి. నాకెందుకో ఈ ప్రాసెసే నచ్చిద్ది. అందుకే నేను ఇట్లాగే చేసుకుంటున్నా. సో మళ్ళీ నేను చెప్పాను మీరు వేయలేదు అని అనుకోవద్దు. ఇక చూడండి, ఇక సైకిల్ ఎక్కారు. అవి తినవా, ఏం తినవా అంటే తినడంట. ఆయన గుర్రం ఎక్క, ఈయన సైకిల్ ఎక్క. ఇంక ఈయనకెందుకో ఇప్పుడు 2 చేతులకు 2 వాచీలు, ఇంకా వాచీలు కావాలంట. ఇంకా 2 వాచీలు కూడా ఇస్తే మరి కాళ్ళకు పెట్టుకుంటాడేమో. అట్లుందనమాట. ఇప్పుడు చూడు, ముద్దు పెట్టు అంటున్నాడు. అదేంటో అవికి ఆయన ఎప్పుడు ఏం చేయమంటే అదే చేయాలి. చేతులు కట్టుకో అంటాడు, చేతులు తీయమంటాడు, నుంచోమంటాడు, కూర్చోమంటాడు. అసలు ఏంటో అంత శాసిస్తూ ఉంటాడు. ఇంతకీ నా బర్త్డే వ్లాగ్కి మీరందరూ కూడా నా బర్త్డే రోజు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు కదా, చాలా థ్యాంక్స్ అండి. సో వ్లాగ్ అనేది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ట్యూస్డే రోజు అప్లోడ్ చేస్తాను. ఇది మండే రోజు వస్తుంది కదా. నేను బర్త్డే ముందు రోజు అంటే వీకెండ్ సాటర్డే మా వారికి హాలిడే కాబట్టి ఈరోజు నేను షాపింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. డ్రెస్ అయితే నాకు లేదు కదా, డ్రెస్ బయట తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు నాకు అప్పుడు మనీ వేశారు కదా, మింత్రా డ్రెస్ రిటర్న్ పెట్టేశా కదా. సో ఆ మనీ తోటి ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బ్యాండ్ ఫ్యాక్టరీ అట్లా వాటిలోకి వెళ్దాము, నార్మల్ స్ట్రీట్ షాపింగ్ వద్దు అని అన్నారు మా వారు. సరే అని చెప్పి నేనైతే మార్నింగే లేచి, మార్నింగ్ అంటే 8 o'clockకి లేచానండి. వీకెండ్ అంటే స్లోగా లేస్తాం కదా. ఇక సేమియా ఉప్మా కూడా ప్రిపేర్ చేసేసుకొని హావికి కూడా సేమియా ఉప్మానే పెట్టేస్తున్నాను. నేను కూడా సేమియా ఉప్మానే తినేస్తాను పంచదార వేసుకొని. ఇంకా తినేసిన తర్వాత ఇంకా బీరకాయలు తీసుకొని వచ్చారు నైట్. బీరకాయ పప్పు మార్నింగ్ లెగడమే పప్పు బియ్యము కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. నానిన తర్వాత కందిపప్పు చాలా ఎక్కువ వేసేసానా అనిపించింది. అయ్యో ఏంటి అనిపించింది అనమాట. ఇంకా మిగిలిపోతే రేపు మళ్ళీ సర్ది పప్పులు తింటా కూర్చోవాలా సండే రోజు కూడా. అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేసాం. మా వారు టెంపుల్కి వెళ్ళారు. ఇంకా పూజ చేసుకుంటారు కదా సాటర్డే అంటే. పూజ చేసుకుని వచ్చేలోపు ఇంకా వంటకి అంతా ప్రిపేర్ చేసేసి హవికి రెడీ చేపించి నేను రెడీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళి రావాలా. ఎంత టైం అయిద్దో ఏంటో. ముందు మనం వంట పని చేసేసుకున్నామంటే కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది. అంత లేట్ అయినా పర్వాలేదు. ఇంకా చెత్త వాళ్ళు వచ్చారు. చెత్త పడేసి వచ్చి ఇంకా వాష్ చేసి అక్కడ ఆరబెట్టాను కదా. ఇంకా మన పెద్ద మనిషి వచ్చి ఇక్కడ అన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారనమాట. అమ్మ డోర్ది అని చెప్పి ఆర్డర్ వేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా పెడతాడండి. ఎక్కడ పర్ఫెక్ట్గా ఉండాలి. డోర్స్ ఓపెన్లో ఉన్న క్లోజ్ చేయాలి, ఎక్కడ సామాన్ అక్కడే పెట్టాలి. భలే పర్ఫెక్ట్గా చేస్తాడు. కొన్ని పనులు మాత్రం నాకు భలే ముద్దుగా అనిపించింది. పిల్లలు చేసే పనులు బాగుంటాయి కదా ఎంతైనా సరే. ఇక ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది. బీరకాయలోకి టమాటా వేస్తారా లేదా అని డౌట్ వచ్చింది. మళ్ళీ గుర్తొచ్చి ఓకే వేస్తారులే అని చెప్పేసి ఇంకక్కడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేశా. బీరకాయ పప్పు ఇది 2వ సారో 3వ సారో వండుతున్నాం. ఫస్ట్ టైం అప్పుడు మా పెద్ద ఆడబడిచే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బాక్స్ ప్రిపరేషన్లోకి నేనైతే వండాను కదా. ఇంకా ఈ బీరకాయలుతో వచ్చిన తలనొప్పి ఇదే. చేసి చూసేసుకోవాలి, లేదంటే కూర అంతా పడేయాల్సి వచ్చింది. సో అన్నీ బాగానే ఉన్నాయి. నేను నైటే తీసుకొచ్చారు కాబట్టి ఫ్రెష్గానే ఉంది. సో ఇంక ఇప్పుడు మనము వంట అయితే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నేను ఇంకా ఫ్రెష్ కూడా కాలేదు, నైటీ అవతారంలోనే ఉన్నాను. అందుకే నేను వీడియోలో కనిపించట్లేదు అనమాట. నైటీలో కనిపించాలంటే నాకు నచ్చట్లేదు. అప్పటికే టైము 10:30 అట్లా అవుతుంది అటు ఇటుగా. సో ఇంకా నేను అన్నం ఒక పక్కన, పప్పు ఒక పక్కన అన్నీ కూడా పెట్టేసి ఇంకా హవికి స్నానం చేయించడానికి నీళ్ళు కూడా కాగిపోయినాయి. పక్కనైతే పెట్టేసుకున్నా. నేను పప్పులోకి చింతపండు వేయడం మానేశాను. సో చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో. పుల్లగా బాగానే ఉంటుంది కానీ చింతపండు ఎందుకో మంచిది కాదంటున్నారు కదా. సో ఇగ్నోర్ చేసేసి మేమైతే రెడీ అయిపోయాము. హవి, నేను, మా వారు రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయితే వెళ్తున్నాము. ఇక మన హబీబాబు గారు చూసారు కదా, దీని మీద నిక్కర్ ఉంది కానీ బయటకు కదా నీట్గా ఉండదు అని చెప్పి జీన్స్ ప్యాంట్ వేశాను. సో ఎండ అయితే లేదు, చల్లగా ఉంది. వర్షం పడేలాగా ఉంది, వర్షం కూడా పడట్లేదు. నిన్న బాగా పడి ఉంది కదా, ఇంకా భయం అనమాట. తొందరగా వెళ్ళొచ్చేద్దాము, మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి రోజు వర్షం పడుతుంది కదా అని చెప్పి ఇంక ఇట్లయితే రెడీ అయ్యి సింపుల్గా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాక్టరీ, బ్రాండ్ ఫ్యాక్టరీ ఉన్నాయి, అక్కడికే వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాము. సో అలా స్టార్ట్ అయ్యి లిఫ్ట్లోకి ఎక్కిన తర్వాత, లిఫ్ట్ వచ్చిన తర్వాత మా ఆయన ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఏంటనుకుంటున్నారు, మేము కిందకు కూడా వెళ్ళిపోయాం. గ్రౌండ్ ఫ్లోర్ కూడా వెళ్ళినాక ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఓల్డ్ క్లాత్స్ తీసుకుంటున్నారు. అంటే ఒక కుర్తీ తీసుకుంటే ఆ కుర్తీకి 200 రూపీస్ ఆఫ్ అనమాట. ఒక ఏదైనా తీసుకుంటే ఒక డ్రెస్ మీద 200 రూపీస్ ఆఫ్. లేడీస్ జీన్స్ ప్యాంట్స్ మీద 300 రూపీస్ ఆఫ్. ఇవి రిటర్న్ తీసుకుంటారు. సో ఇవి వచ్చేసి నేను మామూలుగా తీసుకున్నాను ప్లాజో ప్యాంట్స్ ఆజియోలో. నాకు అవి కొంచెం టైట్ అయిపోయినాయి. ఇంకా డెలివరీ అట్లా కొంచెం నాకు కొత్తవే, అసలు 1-2 సార్లే వాడాను. మొన్ననే నేను ఐరన్ అమ్మాయికి ఒక 4-5 జతలు మంచి డ్రెస్సులే టైట్ అయిపోయినాయి అని ఇచ్చేసా. అయ్యో నేను ఇచ్చేసా అన్న. సరేలే ఇంకేం చేస్తాం. ఇవన్నీ కూడా బాగున్నాయి, పాడే అవ్వలేదు. కానీ ఇంకా నాకు పట్టట్లేదు అనమాట. కొంచెము
ఒళ్ళొచ్చేసింది కదా, దానివల్ల కొన్ని పాడైపోయినట్టు అనిపించినాయి. మొత్తానికి ఈ డ్రెస్సులన్నీ కూడా రిటర్న్ వేసేసి వేరే డ్రెస్సులు అయితే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నేనేమనుకుంటున్నానంటే ఎక్కువ కాస్ట్లో కాకుండా కొంచెం తక్కువ కాస్ట్లోనే కొంచెం లుక్ బాగుండేలాంటి డ్రెస్సెస్ తీసుకుందామని అయితే అనుకొని వెళ్తున్నా. మొత్తానికి ఇట్లయితే ప్యాకింగ్ చేసేసుకున్నా. అదేంటో బయటికి వెళ్ళేటప్పుడు మంచి సంచులే కనిపించవు, ఇంట్లో బోల్డ్ అన్నీ ఉంటాయి. టైం 11 అయింది, ఇప్పుడు దాకా ఎండ లేదు చూసావా. మనం వెళ్ళడం స్టార్ట్ అవగానే ఎండ కూడా స్టార్ట్ అయింది. టోపీ ఇచ్చాడా నాన్న నీకు? అవి ట్రా ఎక్కడికి దిగుతావు నువ్వు? అసలు లిఫ్ట్ ఎక్కవా? ఉందా అవి నీకు? పద లిఫ్ట్లోకి పా. డోర్ వేసేయాలంట. అవి బాబొద్దంట, అవికి క్యాప్ వద్దంట. సరేలే అని ఇంకా హుడీనే వేసేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. మేము స్టార్ట్ అయ్యాక ఎండ అయితే స్టార్ట్ అయింది. మా ఆయనకి ఎండకి అంటే ఎంత చిరాకో, ఎండలు అస్సలు బయటే తిరగడు. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఫ్యాషన్ ఫ్యాక్టరీ తెలిసే ఉంటుంది. ఇక్కడ ఆఫర్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్లా ఆఫర్ అప్ టు 200% ఆఫ్, ఓల్డ్ డ్రెస్సెస్ మీద ఆఫ్ అని చెప్పిన బోర్డ్స్ దగ్గర మీరు తీసుకుంటే ఆఫర్ అయితే ఉంటుంది అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా నేను తెచ్చిన పాత డ్రెస్సెస్ బ్యాగ్ అంతా బయటే, అదే మీన్ వాచ్మెన్ దగ్గర పెట్టేసి ఇంకా సెలెక్షన్ అయితే స్టార్ట్ చేసాము. అసలు ఏంటో చాలా ఉంటాయి కదా, భలే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇంకా ఉన్న కలర్స్ మాత్రం తీసుకోకూడదని బాగా అనుకొని వెళ్ళాను. లాస్ట్కి ఏం చేస్తానేమో తెలీదు, అటెతికి అవి ఏమో వాళ్ళ నాన్న మీద నుంచి దిగలేదు పాపం. మా ఆయన పని అయిపోయింది. ఇంకా చాలా ఇట్లాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఏంటంటే ప్రశాంతంగా మనము సెలెక్షన్ చేసుకోవచ్చు, మనకి హడావిడి ఉండదు. ఇదిగో ఈ డ్రెస్ బాగుందని చూడు ఎట్లా చూపిస్తున్నాడు. అవి నాకు వైట్ వద్దు నాన్న అని చెప్పా. సో ఫైనల్గా ఒక 1 అవర్ ఎతికి కొన్ని డ్రెస్సెస్ అయితే నేను ఇప్పుడు ట్రయల్ వేస్తున్నా. ఈ డ్రెస్ నాకు చాలా యూనిక్గా అనిపించింది. ఈ కలర్ కూడా బాగుంది. నేను షరార్ కోసం ఎతికాను, షరార్ లేదంట. సరే ఇదైనా బాగుంది కదా అంటే మా ఆయన ఏమన్నాడు తెలుసా, బొడబొక్కల డ్రెస్ అంటది. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ టైప్ ఉంది. ఒక డ్రెస్సే 4500 అంత ఉంది. ఆఫ్లో మనకి ఇది 2000 పైనే పడుతుంది. ఓన్లీ ఇదనమాట. మళ్ళీ దీనికి దుప్పట్టా సపరేట్గా కొనుక్కోవాలి. సరే అని చెప్పేసి ఇది ఒక ట్రయల్ వేసా. ఇది వచ్చేసి ఇంకోటి టొమాటో రెడ్ ఆ టైప్లో ఉంది. ఇది మొత్తం కుర్తీ సెట్ అనమాట. చున్నీ లేవు, ఓన్లీ టాప్ అండ్ పలాజో ప్యాంట్ అయితే ఉంది. సో బాగానే ఉంది కదా. ఇది కొంచెం ఫేస్కి కూడా లుక్ వచ్చింది. దీని కాస్ట్ కూడా మనకి మామూలుగా 650 అట్లా పడుతుంది. ఇది వచ్చేసి ఇంకొక సెట్ బ్లాక్ కలర్, ఇది కూడా బాగుంది. అఫీషియల్గా ఉంది కదా, ఇట్లాగా కాలర్గా ఇట్లా ఉంటే బాగుంటుంది. లాస్ట్కి ఇంకా అవన్నీ అయిపోయినాక వెళ్ళిపోదాం అన్నప్పుడు మళ్ళీ ఇవైతే చూసాము. ఇవి కూడా సూపర్గా ఉన్నాయి. ఈ కలర్ కూడా నాకు లేదు. సో ఇంకా పాకెట్ కూడా ఇచ్చారు, కట్స్ వచ్చినాయి. ఇంకా మనకి దీని మీద కింద ప్యాంటు చున్నీ సపరేట్గా తీసుకోవాలి. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత ఇదొక వంకాయ కలర్ అంటారు కదా, అలాంటి టాపు. ఇది ఒక్క టాపే నాకు ఆఫర్లో 1100 900 పడుతుందని చెప్పారు. సో మొత్తానికి ఇవన్నీ ట్రయల్ వేసేసాము. సో ఏది నచ్చింది మీకు, నేను ఏం తీసుకొని ఉంటాను ఇక్కడే గెస్ట్ చేసేయండి. సో కూపన్స్ అయితే వేయించుకొని ఇంకా మేము బిల్లింగ్ అయితే చేయించేసుకొని ఇక వస్తుంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అవితోటి ఆటలాడుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడ నేను ట్రయల్ వేసేటప్పుడు ఒక సిస్టర్ ఉంది, తను ఇక్కడ ఉంది కదా, తను స్పెట్స్ లేకుండా తనైతే నా బుగ్గలు పట్టుకుందంట. ఇంకా కొట్టడానికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళందరూ కాసేపు ఆడుకున్నాక మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాం. పాపం బాగా ఆకలేసినట్టుంది. అసలేమి ఇరిటేషన్ చేయకుండా కోఆపరేట్ చేశాడు, కానీ ఆకలేసి బిస్కెట్స్ తిని నిద్రపోయాడు. ఇంకా అలాగే ఇంటికైతే వచ్చేసాం. మధ్యలో ఒక చోట దుప్పట్టా కూడా తీసుకున్నా. కరెక్ట్గా అలా ఇంటికి వచ్చామో రాలేదో మీషోలో నేను ఇంకొక జ్యువెలరీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అది వచ్చేసి నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను అప్పుడు దానికి సరిపోద్ది అన్నట్టు. సో అది కూడా వచ్చిద్దో రాదో అనుకున్నాను, అది కూడా వచ్చేసింది. అమ్మయ్య, రేపు ఏదైనా వేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. మీషోలో పిచ్చిగా ఆర్డర్స్ పెడుతున్నా కదా, ఏంటి 100 150 కదా అని పెట్టేస్తాను. ఏముందిలేండి, ఎప్పటికప్పుడు రెడీ అయినప్పుడు అవన్నీ పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో బంగారం అయితే చేయించుకోలేం కదా, అది చేయించాలంటే లక్షల్లో అవుతుంది. ఇదేముంది 100 150 కాబట్టి పెట్టుకోవచ్చు. అవి పడుకున్నాడు. ఇంకా నేనైతే జ్యువెలరీ ఓపెన్ చేసి చూసుకుంటున్నా. చాలా మంచిగా వచ్చాయి. నిన్న వీడియో కూడా మీరు మంచిగా కామెంట్స్ చేశారు కదా. సో అట్లా ఇది కూడా బాగుంది, రివ్యూ కూడా బాగుంది. నేను బాగుంది, లుక్ కూడా బాగుంది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ ఇస్తాను. సో చూడండి, మీకు నచ్చితే కొనుక్కోండి. ఎక్కువ కాస్ట్ లేదు. దసరాలకి ఇప్పుడు రెడీలు అవుతూ ఉంటారు కాబట్టి ఇవైతే లుక్ చాలా బాగుంది నిజంగా నాకు. ఇంక ఇయర్ రింగ్స్ కూడా హెవీగానే ఇచ్చారు. నేను దగ్గరగా కూడా చూపిస్తాను. ఇంకా నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో గెస్ట్ చేయండి అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆగిపోయి నేను ఏమేమి ఆర్డర్ చేశానో వెంటనే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. వంకాయ కలర్ది నాకు ఎక్కువ కాస్ట్ పడిద్దా అనిపించింది, అది నేను అక్కడైతే పెట్టేసా. చెప్పాను కదా, ఎక్కువ కాస్ట్ పెట్టడం కంటే తక్కువ కాస్ట్లో 3 4 జతలు తీసుకున్నాం అనుకోండి,
4 రకాలుగా పనికొస్తాయి. ఒకటే 2000, 3000 పెట్టి తీసుకుంటే అవి బీరువాలోనే ఉండిపోతున్నాయి అని నా ఫీలింగ్. సో, మొత్తానికి ఇదిగోండి ఈ డ్రెస్ మీదకి దుపట్టా తీసుకొని ఆ టొమాటో రెడ్ కలర్ ప్యాంట్ ఉంది కదా! దాన్నైతే దీని మీదకి పేరప్ చేసుకుందాం అనుకుంటున్నా. సో, ఇది తీసుకున్నాను. అది ఇంకా బ్లాక్ కలర్‌ది. ఈ 3 తీసుకున్నాను. సో, ఈ మూడిటికి నాకు బిల్ ఎంత అయి ఉండిద్ది అనుకుంటున్నారో గెస్ చేయండి. ఎప్పుడు గెస్ చేయండి, గెస్ చేయండి అంటావు గానీ, ఎప్పుడు కరెక్ట్ అమౌంట్ చెప్పవేంటి అనుకుంటున్నారు కదా! ఈరోజు మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కరెక్ట్ అమౌంట్ మీకే వెంటనే రిప్లై అయితే చేస్తాను. సో, అది మొత్తానికి 3 డ్రెస్సెస్ ఇంకా చున్నీ వచ్చేసి ఇక్కడ కాటన్ బజార్ లాగా ఉంటే అక్కడైతే తీసుకున్నాం. సో, చున్నీ కూడా ఫుల్ లెంత్ వచ్చింది. బాగుంది క్వాలిటీ కూడా కాటన్‌దే. 200 రూపీస్ పడింది. పర్లేదులే అన్నిటి మీదకి యూజ్ అవుతుంది కదా అని ఉంచేసుకున్నా. సో, ఇదనమాట నెక్ సెట్ అండ్ ఇయర్ రింగ్స్. నేను ఆల్రెడీ హెవీ ఇయర్ రింగ్స్ తీసుకున్నా కదా! ఆ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని నెక్ సెట్ వేసుకుంటే ఎలా ఉండిద్ది ఆ డ్రెస్ మీదకి చెప్పండి. నేను చూస్తాను పెట్టుకొని ఏది బాగుంటుందో ఏంటో చూస్తాను. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇక మా ఆయన ఇంకా పప్పు అదంతా పొద్దునే తాలింపు అయితే పెట్టేసుకున్నాము. సో, మెదిపేసాను. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకొని చిప్స్ కూడా వేయించేసుకొని అవి ఇంకా నిద్ర లెగవలేదు. ఇంక మేమైతే తినేస్తున్నాం. పాపం అవి తినకుండానే పడుకున్నాడు. ఇంకెప్పటికి నిద్ర లెగుస్తాడో ఏంటో ఇంకా చూడాలి. నిద్ర లేచిన తర్వాత అన్నం పెట్టాలి. కానీ చాలా టైర్డ్ అయిపోయాడండి పిల్లోడు మాత్రము. పాపము తిరిగి తిరిగి వచ్చి తినకుండానే పడుకున్నాడు. ఇట్లా బయటికి తిరిగినప్పుడు అంటే ఇదే బాధ. మేము తినేసరికి 2:00 అయింది చూసారు కదా! అట్లా ఉంటుంది మరి. మేము తినడం కంప్లీట్ చేసినాక మా వారేళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఇంకా నేను పొటాటో నిన్న స్క్వీజ్ చేసి పెట్టుకున్నా కదా! ఫేస్కి అయితే అప్లై చేసుకుందాం 10 డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి భారీగా అనుకున్నాను. కానీ ఇంకా అసలు అది తీసేసరికి నల్లగా అయిపోయింది. నాకు అర్థం కాలేదు. మరి అది డీప్లో పెట్టాలా, మామూలు మా ఫ్రిడ్జ్ కూలింగ్ సరిపోలేదా, లేకపోతే నేను ఏమన్నా మిస్టేక్ చేశాను అనేది నాకు అర్థం కాలేదు. మా చెల్లిని అడగాల. అయ్యో అనుకున్నా. ఇంకా పక్కన పడేసాను. పక్కన పడేసి ఇంకా వాచ్ అయితే ఉంది కదా, అది ఇంకా సెటప్ చేద్దాము. తీసుకొని కూడా చాలా డేస్ అయింది. ఇప్పటివరకు అసలు తీసే చూడలేదు. అసలు ఏం చేయలేదు. ఇంకా అలా చూస్తూ ఉన్నాను. ఇంకా అన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అంతా తీసేసి లూజ్గా ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ బయటికి వెళ్ళి ఫిట్ చేయించుకోవాలి కదా వాచ్. ఇంకా అది కూడా చూస్తున్నాను. ఇంకా క్యూఆర్ కోడ్ అంతా కూడా ఇచ్చారు. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్ కూడా ఉంది. మనం డైరెక్ట్ త్రూ ఫోన్ నుంచి లిఫ్ట్ చేసి ఫోన్లో నుంచే మాట్లాడొచ్చు. ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లం తగ్గినట్టే. ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా వాచ్లో నుంచే మాట్లాడేసేవచ్చు. చాలా బాగుంది. ఇంత తక్కువ ప్రైస్లో చాలా ఏమంటారు చాలా ఎక్కువ ఫీచర్స్తో అయితే ఇది వచ్చింది. అంతకుముందు నాకు స్మార్ట్ బ్యాండ్ ఉంది కానీ నా ఫస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే. నేను అసలు వాచ్ వద్దని చెప్పాను మా వారికి. అయినా సరే లేదు తీసుకో, ఇప్పుడు స్మార్ట్ వాచ్ ట్రెండ్ కదా అని చెప్పి అయితే ఆర్డర్ చేశారు. సో, మీకు తెలుసు కదా ఎప్పుడు ఆర్డర్ చేశారో. కానీ ఓపెనింగ్ మాత్రం బర్త్డే ముందు రోజు సెట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే లూజ్గా ఏమన్నా ఉంటే అవుతుందని చెప్పి. మీకు గుర్తుందా అదేంటిది ఇప్పుడు హవి చేతిలో ఉంది కదా బ్యాండ్, అదే అనమాట నాది. ఇంకోటి స్మార్ట్ వాచ్ మా ఆయనకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు గిఫ్ట్ చేశారు చిత్తూరులో ఉన్నప్పుడు. ఇప్పుడు నా కొత్త వాచ్ హవి ఏమో 2 పెట్టుకుంటున్నాడు. ఇంకా నాకు కొన్ని రోజులు అయితే నా కొత్త వాచ్ కూడా పెట్టుకునేలాగే ఉన్నాడు. మీకు గుర్తుందా నేను వాచ్ వచ్చిన కొత్తల్లో ఒక స్క్రూ లాంటిది ఇచ్చారు. అది ఎందుకు యూజ్ అవుతుందో తెలీదు అని చెప్పేసి. సో, అది ఎందుకు యూజ్ అవుతుందో ఇవాళ అర్థమైంది నాకు. ఈ వాచ్ స్ట్రెప్స్ ఏవైతే ఉన్నాయో అవే మనమే తీసుకొని మనమే ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా అది కూడా ఇచ్చేశారు. అసలు అన్నీ ఇంకా స్టిక్కర్స్ ఇంకా మాన్యువల్ అన్నీ ఉన్నాయి. నాకైతే వాచ్ బాగా నచ్చింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే డయల్ ప్యాడ్ పెద్దగా అయిపోయిద్దేమో అనే డౌట్. నాకు చెయ్యి సన్నగా ఉండిద్ది కదా, అందుకని ఇంక ఇదిగో హవి గారు వాచ్ అంట చూపిస్తున్నారు. ఆయన ఇంత లేడు, ఆయనకు 2 వాచ్లు ఎందుకు, కొత్త వాచ్ కూడా కావాలంట. వినడబ్బా అసలు పిల్లోడు, ఏం పిల్లోడో ఏందో కానీ ఈ పిల్లలందరూ ఇంతే ఉన్నారు. ఇంకా మా ఆయన చాలా కష్టపడి సెట్ చేస్తుంటే సెట్ చేయనివ్వట్లేదు. అమ్మకిచ్చే, అమ్మ వాచ్ అమ్మకిచ్చే అని చెప్పి ఏది చేయనివ్వట్లేదు. ఇంకా పొద్దునంతా షాపింగ్కి వెళ్ళి వచ్చాం కదా, ఇంకా కాసేపు బాగా పడుకున్నాడు హవి. అసలు అన్నమే తినలేదు. ఇప్పటికి కూడా అన్నం తినట్లేదు, వద్దంట. సో, అట్లుంది ఆయన పని. ఇంకా సెట్ కూడా చేయనియట్లేదు. ఇంకా ఎలాగోలా బతిన్లాడుకొని ఇట్లయితే సెట్ చేస్తున్నాం. భలే ఇరిటేషన్ తెప్పిస్తాడు ఒక్కొక్కసారి. ఇంకా పిల్లలంటే అంతే కదా. సో, ఇక్కడ చాలా ఈజీగా ఉంది ప్రొసీజర్ కూడా. ఇంకా మనం చక్కగా తీసుకోవచ్చు. అంతకు ముందు రోజుల్లో అయితే వాచ్కి ఏమన్నా తీయాలి అంటే బయటకు వెళ్ళి 50 రూపీస్ 100 రూపీస్ ఇస్తే తీస్తారు. మొత్తానికి ఈజీగా ఉంది. మా ఆయన పాపం ఇప్పుడు ఈ పని కూడా చేసేవాడు అయిపోయాడు. ఇంకా ఏ పని రాదు అనడానికి లేదు. ఆల్ ఇన్ వన్, ఆల్రౌండర్ లాగా. వాచ్ కూడా సెట్ చేయించుకున్నాం. మళ్ళీ రేపు హడావిడిగా ఉండిద్ది కదా, ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి. సో, ప్రొసీజర్ అయితే బాగుంది. మీకు ఎవరికైనా కావాలి, వాచ్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, మీరు కావాలి అంటే తీసుకోండి. వాచ్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా, అది బాయ్స్ అయినా జెంట్స్ అయినా వాడుకోవచ్చు, లేడీస్ అయినా వాడుకోవచ్చు. ఎవరికైనా యూనిసెక్స్ వాచ్ ఇది, ఎవరైనా వాడుకోవచ్చు. ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇంకా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు ఇట్లా కావాలన్నమాట. నేను కావాలనే మామూలు స్ట్రాప్ టైప్ కాకుండా ఇట్లా తీసుకున్నాను. నాకు ఇట్లాగే ఇష్టము. ఇంకా స్ట్రాప్ టైప్ వాడి చాలా బోర్ కొట్టేసింది. అంతకుముందు అయితే 24 గంటలు పెట్టుకొనే ఉండేదాన్ని. నాకు డెలివరీ అయిన దగ్గర నుంచే మానేసాను పెట్టుకోవడం, ఇంకా హవితోటి కుదరక.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడైతే ఇదైతే తీసుకున్నాను కాబట్టి మ్యాక్సిమం ఇంకా పెట్టుకుంటాను. నాకైతే బాగా నచ్చింది. మొత్తానికి సెట్ చేసేసారు. 4 స్ట్రిప్లు తీసేస్తే సరిపోయింది నాకు పర్ఫెక్ట్గా. ఇంకా పిల్లలు వచ్చారు కదా, ఇంకా పిల్లలతో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, మరి లైక్ చేశారా లేదా, కామెంట్ చేశారా, మర్చిపోయారా? సో నిన్న వీడియోలో ఎంతమంది నాకు హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పారు. అబ్బా అసలు నా బర్త్డే రోజు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు అందరు నాకు అట్లాగా హ్యాపీ బర్త్డే చెప్తా ఉంటే నేను మ్యాక్సిమం ఒక్కడే గ్యాప్లోనే ఈ రోజు నెక్స్ట్ డే అవితో అవ్వట్లేదు. సో జస్ట్ 1 డే గ్యాప్. నేను అంతకంటే ఎక్కువ క్యారెట్ హల్వా చేయాలి అనుకుంటున్నారు. చూద్దాం ఎలా వచ్చింది. ఏంటిది డక్కడేలేండి, డక్కడేలేండి నానా, తగ్గేదేలేనా దేవుడా, తగ్గేదేలాకి వచ్చింది తెప్పలా. ఇదిగో బ్యాట్. ఎక్కడికి వద్దు. ఇక్కడ జీడిపప్పులు ఇంకా యాలకులు పంచదార లైట్గా కలిపి మిక్సీకి అయితే పెట్టేసుకున్నారు. క్యారెట్ హల్వా యూట్యూబ్లో చూసేదే చేస్తున్నారు. సో ఫస్ట్ టైం చేస్తున్నాం, అసలు ఎలా వచ్చింది ఏంటో కూడా తెలియదు, చూడాలి. ఇంకా ఫస్ట్ ఇది బాగా మగ్గాలి. క్యారెట్ అనేది మగ్గితేనే టేస్ట్ బాగుండిద్ది కదా, మగ్గితేనే బాగుంటుంది. ఇంకెట్లా వండుతున్నాడు ఏంటో ప్రొసీజర్ కూడా నేను అసలు చూడలేదు. మిమ్మల్ని అడిగాను కానీ ఎవరు నాకు ప్రాసెస్ చెప్పలేదు. సో ఎట్లా చేస్తున్నాడు. ఇంక నేను ఒక పక్కన అన్నం కూడా బియ్యం కడిగేసి అయితే పక్కన పెడుతున్నా. ఇంకా క్యారెట్ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందాడ పేస్ట్ చేసుకున్న పౌడర్ని కూడా అయితే దానిలో యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నారు. సో మొత్తానికి అయితే బాగుంది. జీడిపప్పులు వేయించి పక్కన పెట్టాడు, మనకు ఆత్రం కదా, ఇంకా అలాగే తినేసా. టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా కదా చాలా బాగుంది. ఇంకా కొంచెం షుగర్ తగ్గితే నేను అదైతే యాడ్ చేసుకున్నా. ఇంకా నా కోసం మా ఆయన చేయడం అంటే నాకు చాలా హ్యాపీగానే అనిపించింది. సో ఇంకా రేపు చేయొచ్చు కదా, ఇవాళ ఎందుకు చేశారంటే రేపు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అని చెప్పి అయితే ఇట్లా కుక్ చేశారు. అయితే ఒక సర్ప్రైజ్ ఉంది, అసలు షాక్ అయిపోయాను నేను కూడా. సో లాస్ట్ వరకు చూడండి, ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది మీకైతే అర్థమైపోయింది. నాకు క్యారెట్ హల్వా చాలా బాగా నచ్చింది. ఇంకా దానిలో కొంచెం పాలు కూడా యాడ్ చేసి ఇంకా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం క్యారెట్ మగ్గేంతసేపు ఉంచేసుకొని తీసేయడమే. ఇంకా నైట్కి కోన్ కూడా పెట్టుకోవాలి. అప్పటికే టైం 7 కాదు 6:30 అట్లా అవుతుంది. ఇక జీడిపప్పులు ఉన్నాయి కదా, మర్చిపోయావా అంటే అప్పుడు జీడిపప్పులు అయితే ఇంకా వేసుకున్నాను. అయ్యో అని చెప్పి ఒక్కొక్కసారి అంతే గుర్తుండదు నాకు అసలు. ఇంకా జీడిపప్పులు అంటే అంత గుర్తుండవు అనమాట నాకు. ఇంకా మొత్తానికి ఇట్లయితే వేసేసుకొని తినేసి మేమైతే ఇప్పుడు రెడీ అయ్యి బయటకి అయితే వెళ్ళబోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సో మీరు గెస్ట్ చేయండి, చూద్దాం అసలు. ఇక్కడే గెస్ట్ చేయండి. చాలా కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నా బర్త్డేకి. చాలా ఫస్ట్ బర్త్డే, ఇంత కాస్ట్లీ గిఫ్ట్, ఇంత ఇదిగా అనమాట. సో ఏంటిది అనేది మీరైతే చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా హార్ట్ అయితే దడమని కొట్టుకుంటుంది. ఇక ఈయన గారు చూసారు కదా, ఒక వాచ్ చాలేదంట, ఇంకొక వాచ్ కూడా పెట్టుకుంటానని చెప్పి అయితే అడుగుతున్నాడు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పేనా? సో మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు అంటే నేను కంటెంట్ క్రియేషన్ చేస్తున్నా కదా, వీడియో క్లారిటీ నాకు ఎందుకో బాగాలేదనిపిస్తుంది. అంతకుముందు ఫోన్తో పోల్చుకుంటే ఈ ఫోన్ చాలా బెటర్. బట్ నాకు ఇంకా మంచి ఫోన్ క్లారిటీ వస్తే వ్యూస్ ఏమన్నా పెరుగుతాయి. ఇప్పుడు క్లారిటీ బాగుంటేనే కదా ఇంకా నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అని చెప్పి అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నా. సరే అసలు వెళ్దాము, కార్డ్స్కి అప్లై చేస్తున్నాము, మా దగ్గర క్యాష్ అయితే లేదు, ఈఎంఐలో తీసుకుందామని చెప్పి ఆన్లైన్లో చూస్తే అవ్వట్లేదు అనమాట. సరే బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఒకసారి చూద్దాము అంటే ఎలిజిబిలిటీ అయితే ఓకే అవుతుంది అని చెప్పారు. ఇంకా రకరకాల ఫోన్లు అయితే చూస్తున్నాము. సో దీనిలో మేము శాంసంగ్ S25 ఫోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. దాని కాస్ట్ ఎంతో తెలుసా? సో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇక్కడ హవి ఫోన్ తీసేసుకొని వీడియో తీస్తానని చెప్పేసి అయితే లాగేసుకున్నాడు. నాకు ఇక్కడ వీడియో తీయడానికి కూడా మనసు రావట్లేదు. అవసరమా మళ్ళీ ఇంత కాస్ట్ పెట్టి ఫోన్ అని నాకేం వణుకొచ్చేస్తుంది. హవితోటి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే పద్దాక ఫోన్ ఇసిరి కొడతాడు కదా, ఇంకా ఎంత జాగ్రత్త చేసినా సరే చిన్న పిల్లలతో ఉన్న వాళ్ళకే తెలిసిద్ది కదా ఆ బాధ ఏంటో. ఇంకా అనేవాళ్ళేమో మా ఆయన జాగ్రత్తగా ఉంచుకోవచ్చు కదా అంటారు, కానీ ఆయనకి ఏం తెలుసు, నేను అలా వెళ్ళి ఇలా వచ్చేలోపే పడేసేస్తాడు. ఇక మొత్తానికి ఇదిగోండి ఫోన్ అయితే తీసుకుంటున్నాం. అంత ఈఎంఐ, కొంచెం డౌన్ పేమెంట్ కట్టాము. ఇంకా 24 monthsకి అయితే పెట్టుకున్నాము. దీనికి ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాము, పగిలిపోయినా ఏమైనా 2 years వరకు హవితోటి సేఫ్టీ కోసము. సో శాంసంగ్ S25 మొబైల్ అయితే తీసుకున్నా. నాకు మొత్తం కలిపి ఇన్సూరెన్స్తో కూడా కలిపి 87 to 90 దాకా అయింది. దీనిలో ఛార్జింగ్ కూడా ఇవ్వరు. ఛార్జింగ్ పోర్ట్ 3000 అయిందనమాట. సో
తీసుకొని ఇంటికైతే వచ్చి ఇంక కొత్త ఫోన్ని పాత ఫోన్ని కంపేర్ చేసి అయితే చూస్తున్నాను. నాకు చాలా గుండె దడగానే ఉంది. నా పాత ఫోన్ అయితే ఎక్స్చేంజ్ వేసేస్తాము. అస్సలు అనుకోలేదు ఇలా ఫోన్ తీసుకుంటామని చెప్పి అలా వెళ్ళి ఇలా వద్దాం అనుకొని ఇలా చేశాను. ఇంక ఇయర్ బడ్స్ తోటి ఈ డిజైన్ అయితే మెహందీ పెట్టుకున్నా. ఇది ఈజీగా ఉంది, నాకు ఎలాగో డిజైన్స్ రావు కదా అని చెప్పి. అప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 12 అయ్యింది. మేము షోరూంలోనే 9:30 అయిపోయింది. అసలు ఎంత టైం పట్టేసిందో. ఇంటికి వచ్చి అన్నాలు తిని అవికి ఫ్రెష్ చేపించి అవిని పడుకోబెట్టేసరికి నైట్ 11 అయిపోయింది. దాని తర్వాత నేను మెహందీ పెట్టుకొని పడుకునేసరికి 12:30, 1:30 అయింది. సో మొత్తానికి ఇలా అయితే నా బర్త్డే స్టార్ట్ అయింది. రేపటి వ్లాగ్ అస్సలు మిస్ అవ్వద్దు, చాలా చాలా బాగుంటుంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ ప్రేమ అభిమానాలకి. ఇప్పుడు నాకు చాలా పెద్ద బాధ్యత కూడా పడింది నా నెత్తి మీద. సో మీరందరూ ఎప్పట్లానే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. బాయ్.